సంక్రాంతి పండగ వస్తుందంటేనే ప్రజల్లో ఎంతో ఆనందకరమైన విషయం. ఉద్యోగాల నిమిత్తం బాధితులు కొంతమంది ఇతర దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా తమ స్వగృహానికి వచ్చి సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటే విధంగా చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా సంక్రాంతి పండగ ఇంటి ముందు తమ సొంత ఇంట్లో ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకునేవారు తమ ఇంట్లో చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకుంటారు. అదేవిధంగా గంగిరెద్దులు హరిదాసులు ఆ ప్రాంతంలో చేస్తున్న కార్యక్రమాలు చూసే ఎంతో ఆహ్లాదకరమైన విషయం, ఒక సంస్కృతి ఏర్పడినట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కోడిపందాలు, విజయవాడ రూరల్ ప్రాంతంలో కోడిపందాలు, జూదాలు, క్యాసినో ఇలాంటి ఏమైనా జరిగితే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగానే పోలీసులు డ్యాగన్ను వేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ నందిగామ ప్రాంతంలో డీసీపీ మహేశ్వరరావు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎక్కడ జూదానికి సంబంధించి కోడి పందాలకు సంబంధించి ఎక్కడ అనుమతులు లేవని, అలాంటి కార్యక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే మహేశ్వరరావు తెలియజేశారు. కోడి పందాల మీద కూడా ఆల్రెడీ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల సౌజన్యంతో రెవెన్యూ, అనిమల్ హస్బెండరీ, పోలీసు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లతో కమిటీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా సర్వేలెన్స్ నిఘా పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా జరగకుండా అన్ని చర్యలు జిల్లా యంత్రాంగం తరఫున పోలీసు వారు కూడా జిల్లా యంత్రాంగం తరఫున తగు చర్యలు తీసుకుంటారు. కోడి పందాల పేరు చెప్పి ఆ క్యాసినో నిర్వహిస్తారా? పర్మిషన్ ఇస్తారా? పర్మిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. నిర్వహించడానికి లేకుండా తగు చర్యలు తీసుకుంటారు. సార్, గత కొన్ని సంవత్సరాలు దీనిపై మేము విలేజ్ కోఆర్డినేషన్ కమిటీసు, అలాగే మండల కోఆర్డినేషన్ కమిటీసు, అలాగే డివిజన్ కూడా పెట్టాము. అవి డైలీ ఎక్కడ బరి ఉంది, వాళ్ళ ప్రిపరేషన్ ఉందో అక్కడ మేము విజిబుల్గా వెళ్ళి చెక్ చేస్తున్నాము. వాళ్ళకి వార్న్ కూడా చేస్తున్నాము. డే అండ్ నైట్ బీట్స్ కూడా సర్వ్ చేస్తున్నాము. ఆ ప్లేస్లో అక్కడ జరగడానికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు.